ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చడి వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో ప్రిపేర్ చేసుకున్నారంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే మీడియం సైజ్ 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నానండి. గోంగూరను 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలండి. కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మొత్తం గ్రీన్ చిల్లీస్తోనే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 10 to 15 గ్రీన్ చిల్లీస్, స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీస్, ధనియాలన్నీ ఫ్రై అయిపోయండి. వేరే పక్క ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. గోంగూర పచ్చడి చేయడానికి రెడ్గా ఉన్న గోంగూర అయితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్లగా కూడా ఉంటుంది. పచ్చడి చేయడానికి ఎప్పుడైనా తాజాగా ఉన్న గోంగూర తీసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోంగూర అనేది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న ధనియాలు, గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం గోంగూర అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనము ఈ గోంగూర పచ్చడికి అనేది తాలింపు అనేది వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్, కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.